మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి అంకాన్ని చేరుకోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు 48వ డివిజన్కి సంబంధించి కనుమతిరెడ్డి శ్రీదేవిరెడ్డి బీజేపీ అభ్యర్థి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఎలా రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? చాలా బాగుంది. అందరికీ నమస్కారం. నేను 48వ డివిజన్ నుంచి కనుమతిరెడ్డి శ్రీదేవి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, మున్సిపాలిటీకి వచ్చే ప్రతి పైసా బీజేపీదే. అందుకనే సక్రమంగా నిధులు సద్వినియోగం అవ్వాలంటే బీజేపీ ఉండాల్సిందే. అది మీ గొంతుకే, ప్రజా గొంతుకే మేము వినిపించడానికి రెడీగా ఉన్నాం కనుక మీ ఇంటి ముందరకు వస్తున్నాం. ఆ విజ్ఞులు ఆలోచించండి, మాకు అవకాశం ఇవ్వండి. మేము గెలిస్తే మీ పక్షాన ఉండి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించండి. 48వ డివిజన్లో ప్రధానంగా ఏం సమస్యలు గుర్తించారు? వాటికి పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి అసలు వ్యూహాలు ఏంటి? నిధులన్నీ మావే, కాకపోతే పక్కదారిలో పడుతున్నాయి. ముఖ్యంగా సమస్యలు ఏమంటే మా డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు. 6 నెలలు 8 నెలలు అయింది. కొన్ని చోట్ల క్లీనింగ్ చేయకపోవడం, అంటే రోడ్లు కూడా సరిగ్గా లేవు. డస్టింగ్ అంతా అంటే ఎక్కడ కచరా అక్కడే ఉంది, దాన్ని కూడా సరిగ్గా చేయట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెత్త తీసుకొస్తే వేసుకోబోతున్నారు, లేకపోతే లేదు. ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళాలి, ఇంటి దగ్గర నుంచే కలెక్ట్ చేయాలి. వీళ్ళు తీసుకోబోతేనే బాగుంటుంది. ఇంటి ఆవిడ ఎక్కడో ఉంటే బండి ఆడికి రావడం కరెక్ట్ కాదు. ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిని మేము తక్షణమే సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటాం. ప్రధానంగా ఏ పార్టీ పోటీలో ఉంటుందనుకుంటున్నారు నల్గొండలో? నాకెవరు పోటీ లేరండి. నేను ఖచ్చితంగా ముందున్నా. ఎందుకంటే ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డ మోడీ గారు అని వాళ్ళ మనసులో పెట్టుకున్నారు, ఒక గుడి కట్టుకున్నారు. దానికి నాకు సహకారం చేస్తున్నారు. ఎందుకంటే నన్ను చూసినాక, నా మాట విన్నాక తప్పకుండా ఇవిడ మన పక్షాన కొట్లాడుతుంది అనేది ఒక నమ్మకం వాళ్ళకి కల్పించిన అనుకుంటున్నా. మోడీ గారి పేరు మీదనే ఇక్కడ ఓట్లు పడబోతున్నాయి. మీ డివిజన్ డెవలప్మెంట్ కోసం మీ ప్రాంత ప్రజలకు ఏం చెప్తారు, ఏం హామీ ఇస్తారు? ఇప్పటికే కార్పొరేషన్ అయిపోయింది. నిధులు దండిగానే వస్తాయి సెంట్రల్ నుంచి. అవి తేవడానికి మా వంతు కృషి, మా పెద్దలతో కలిసి కూడా ప్రయాణం చేస్తాం. తప్పకుండా తీసుకొస్తాం. మేము మా విజన్ మోడీ గారిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మాత్రం చేస్తాం. సంక్షేమ పథకాలు కూడా అలాగే అమలు అయ్యేటట్టు మేము చూస్తాం. 48వ వార్డు ప్రజలకు నన్ను గెలిపించాలని, మీ సేవలో నన్ను ఉంచుకోవాలి, నేను తప్పకుండా మీ ఇంటి బిడ్డనై ఉంటా అని ఓటేసి భారీ మెజారిటీ ఇవ్వాలని మాత్రం కోరుకుంటున్నా. సార్, మీరు చెప్పండి, ఎట్లా ఉంది అసలు ప్రజెంట్ పరిస్థితి? 48వ వార్డులో శ్రీదేవిరెడ్డి గారు మా యొక్క మేయర్ క్యాండిడేటు, మా యొక్క బీజేపీ పార్టీ మేయర్ క్యాండిడేటు. కాబట్టి మేయర్ క్యాండిడేట్ని ఖచ్చితంగా గెలిపించాలి. ఆమెను గెలిస్తే మేయర్ అయితే 48వ వార్డుని సస్యశ్యామలం చేస్తుంది, వార్డుని మోడల్ వార్డుగా చేస్తుంది. నల్లగొండ పట్టణంలో 48వ వార్డు అంటే ఒక 48 వార్డు లెక్క మా వార్డులన్నీ ఉండాలనే తీరుగా శ్రీదేవిరెడ్డి గారు చేస్తారు. కాబట్టి నల్గొండ నడిపోటు శ్రీదేవిరెడ్డి గారు యాక్చువల్గా ఆమె చిన్నపోసిది ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ ఎందుకంటే దాంట్లో ఈ యొక్క మేయర్ క్యాండిడేట్ కూడా మేము అనఫిషియల్గా డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి మేయర్ క్యాండిడేట్ గెలిస్తే 48వ వార్డు ప్రజలందరూ కూడా మంచి అన్ని విధాలుగా మేయర్ కాబట్టి నిధులు పెట్టి 48వ వార్డు ప్రజలందరూ కూడా మంచిగా చూసుకుంటుంది, కన్నబిడ్డలేక చూసుకుంటుంది. కాబట్టి 48వ వార్డులో ఖచ్చితంగా భారీ మెజారిటీ శ్రీదేవిరెడ్డి గారు గెలుస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కనుమతిరెడ్డి శ్రీదేవిరెడ్డి ఖచ్చితంగా భారీ మెజార్టీతో బీజేపీ తరఫున గెలిచి మేయర్ అవుతారని చెప్పి బీజేపీ శ్రేణులన్నీ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మౌతా వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ 48వ డివిజన్ నుంచి. మా అన్న కలుసుకుంటాం. 50 కావాలనే వచ్చింది.